వర్షాకాలం మొదలైపోయింది. ఇక రోజు వర్షాలే, పగలు లేదు రాత్రి లేదు, రోజు వర్షాలే. 10 రోజుల నుంచి అయితే వర్షాలు మరీ పెంచి కొడుతున్నాయి, ఎడతెరపు లేకుండా కురిసేస్తున్నాయి. ఇది కొండవాగుల్లో పడిన వర్షానికి ఈ వాగులు వంకలు రోడ్డు మీద వచ్చి వాటర్ పొంగిపోతున్నాయి. ఇక గోదావరికి అయితే చెప్పనక్కర్లేదు, వరద పోటెక్కిస్తోంది. కొంచెం పగల ఒక మాదిరిగా పడినా రాత్రి మాత్రం వర్షం చాలా ఎక్కువ పడుతోంది. మా ఇంటి ఫస్ట్ ఫ్లోర్ పైన వేసిన రేకుల షెడ్ మీద వర్షం ఏకధాటిగా పడుతూనే ఉంది. షెడ్ మీద పడిన వాటర్ మొత్తం ఈ పైపులతోటి ఇంకుడులోకి చేరుకుంటాం. షెడ్ మీద పడిన వాటర్ మొత్తం ఈ పైపులతోటి ఇంకుడులోకి చేరుకుంటాం. ఇవి చూడండి, వర్షం నీరు మొత్తం 35 ఎత్తులోంచి ఈ నూతిలోకి పడుతుంది. ఈ నుయ్యి మొత్తం లోతు 60 అడుగులు, 60 సిమెంట్ వార్లు మొత్తం ఉంటాయి. ప్రస్తుతం అయితే 50 అడుగుల దాకా నీరు నిండిపోయింది. ఈ నూతిలో నీళ్ళు కూడా చేతికి అందేసే అంత పైకి వచ్చేసాయి. ఈ నూతిలోని సిమెంట్ వర్లకి ప్రతి వరకి మధ్యలో ఒక అంగుళం గ్యాప్ ఉంచాం. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నూతిలో పడిన నీరు ఆ గ్యాప్ ద్వారా భూమిలోకి చేరుకుంటుంది. ఈ భూమి ఎంతవరకు పీల్చాలో అంతవరకు నీరు పీల్చుకుంటుంది ఈ 2-3 నెలలు. ఆ తర్వాత నూతిలో నీళ్లు స్టాండర్డ్గా ఉండిపోతాయి. ఇంచుమించు 50 నుంచి 55 అడుగుల వరకు కూడా అలాగే నిలవ ఉంటాయి. రేపు వచ్చే వేసవకాలంలో ఈ నీళ్లు మాకు స్టోరేజ్ కింద ఉంటాయి, చాలా ఉపయోగపడతాయి. అసలు మాకు నీళ్ళ ఇబ్బందే ఉండదు.
వర్షాకాలంలో మేము చేసిన ఈ పొదుపు వల్ల మాకు సంవత్సరం మొత్తం నీళ్ళ ఇబ్బందే ఉండదు. సో ప్లీజ్ సేవ్ వాటర్.